హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో ఈజీగా ఇంట్లో ఉండే క్లాత్స్‌తోనే ప్యాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక చార్ట్ పేపర్ తీసుకోండి. దానిపైన మనం వాడతాం కదా! స్టే ఫ్రీ గాని, విస్పర్ గాని ప్యాడ్ తీసుకొని, మీకు ఏ సైజ్ అయితే ఆ సైజు సేమ్ యాజ్ టీజ్‌గా డాట్స్‌లా వేసుకోండి. తరువాత ఆ డాట్స్ అన్నీ కలిపేయండి. ఆ లైన్‌లాగా. అలా మార్కింగ్ వేసుకొని 2.5 ఇంచెస్ సైడ్ మార్కింగ్ వేసుకోండి సెంటర్‌లో. రెండు వైపులా కూడా వేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోండి. రెండు వైపులా ఒకే విధంగా డ్రా చేసుకోవాలి. రెండో సైడ్ కూడా అంతే 2.5 ఇంచెస్తోనే ఒక లైన్ డ్రా చేసుకొని, ఆ 2 లైన్స్‌ని అలా కలిపేయండి. తర్వాత ఒక పావించ్ ఆ 2.5 ఇంచెస్‌లో ఒక పావించ్ లైన్ డ్రా చేసుకోండి ఖర్చుకి. అలాగే చుట్టూ కూడా ఒక పావించ్ లైన్ డ్రా చేసుకోండి. చేసుకున్నాక ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. తర్వాత ఒక కాటన్ క్లాత్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకొని, దాని మీద మనం డ్రా చేసి పెట్టుకున్న చార్ట్ పేపర్ పెట్టుకొని, ఎలా అయితే ఉందో అలాగా మార్కింగ్ వేసేసుకోండి యాజ్ ఇట్ ఈస్‌గా. చుట్టూ అలాగే మార్కింగ్ వేసేసుకొని, ఆ చార్ట్ పేపర్ తీసి, ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసుకున్న తర్వాత 2 క్లాత్స్ తీసుకొని, ఇలా 2గా అవుతాయి. తర్వాత వేరే కాటన్ క్లాత్ తీసుకొని 8 క్లాత్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కాటన్ క్లాతే ప్రిఫర్ చేయండి. మంచి క్వాలిటీ క్లాత్ తీసుకోండి. తర్వాత మనం ఫస్ట్ తీసుకున్నాం కదా చార్ట్, అందులో ఎక్స్‌ట్రాస్ అన్నీ ఖర్చుకని పెట్టుకున్నాం కదా! అవి కట్ చేసుకొని, ఈ 2.5 ఇంచెస్‌తో పెట్టుకున్నాం కదా సైడ్, అది కూడా కట్ చేసుకొని, సేమ్ సెంటర్‌లో వచ్చిన మార్కింగ్ ద్వారా ఈ కాటన్ క్లాత్స్ 8 క్లాత్స్ వచ్చేలాగా కట్ చేసుకోండి. 8 రావాలి. అందులో 4, 4 విడివిడిగా విడదీసిన తర్వాత ఇలాంటి దళసరి క్లాత్ ఏదైనా పర్వాలేదు క్వాలిటీ క్లాత్ ఇలా తీసుకొని, మధ్యలో పెట్టి డబుల్ ఫోల్డింగ్‌లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు అవి 2గా తీసి ఒకటేమో 4 క్లాతులున్నాయి కదా! అందులో మధ్యలో పెట్టి 2గా విడదీసి మధ్యలో పెట్టాలి ఈ క్లాత్ అనేది. ఇంకొంచెం స్టిఫ్‌గా అవ్వడానికి, దళసరిగా అవ్వడానికి అంతే. 2 అలా తయారు చేసుకున్న తర్వాత చుట్టూ స్టిచ్చింగ్ చేయాలి. రండి మిషన్ మీదకెళ్ళిపోదాం. ఈ రెండిటిని అటాచ్ చేయాలన్నమాట ఇప్పుడు మిషన్ మీద. మనం తీసుకున్న వైట్ క్లాత్స్ ఉన్నాయి కదా! సెంటర్‌లో ఆ కర్చీఫ్ క్లాత్ పెట్టాం కదా! మొత్తం అది చుట్టూ ఎలా అయితే ఉందో అలా యాజ్ టీజ్‌గా చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి. 2 కూడా సెపరేట్‌గా అలాగా స్టిచ్ వేసుకొని, ఎక్స్‌ట్రాస్ ఏమైనా ఉంటే అవి కట్ చేసుకున్న తర్వాత, మనం స్టార్టింగ్‌లో తీసుకున్నాం కదా కాటన్ క్లాత్, దాని మీద పెట్టి కూడా సేమ్ యాజ్ టీజ్‌గా సెంటర్‌లో పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. అదే విధంగా రెండోది కూడా అలానే మధ్యలో పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి కాకుండా రివర్స్‌లో అలా పెట్టుకొని, ఇప్పుడు మనం ఒక ఇందాకలా పావించ్ తీసుకున్నాం కదా ఖర్చు, అదే ఖర్చు ద్వారా ఇప్పుడు ఖర్చు మీద స్టిచ్ వేసుకోవాలి. చుట్టూ కూడా వేసుకొని ఒకవైపు ఓపెన్స్ వదిలేయండి. మనం రివర్స్ చేయాలి కదా! మొత్తం స్టిచ్ చేసేస్తే రివర్స్ అవ్వదు కదా! ఈ వైట్ క్లాత్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోవాలి.
అందుకని చుట్టూ ఒక పావించు స్టిచ్ వేసుకొని, ఒకవైపు మాత్రం అలా వదిలేయండి. ఓపెన్ వదిలేయండి. ఇప్పుడు చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. అంటే రివర్స్ అవ్వడానికి ఈజీ అవుతదనమాట. మనం స్టిచ్ చేసిన స్టిచెస్ మీద పడకుండా స్లోగా అలా వేసేసుకోండి. ఇప్పుడు స్లోగా రివర్స్ చేసేసుకోండి. మనం ఇంట్లోనున్న క్లాతులతోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. వేరే విధమైన జాక్ మిషన్స్ ఏం అవసరం లేదు. ఇంట్లో ఉన్న మిషన్‌తోనే వేసుకోవచ్చు. అంతే ఇప్పుడు మనం ఓపెన్‌గా వదిలేసాం కదా! ఆ క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్లోగా అది లోపలికి పెట్టుకుంటూ స్టిచ్ వేసేయండి. అలానే అదే స్టిచ్ కంటిన్యూ చేస్తూ చుట్టూ కూడా వేసేయండి. ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడడం చాలా అనారోగ్యకరమండి. ఈ క్లాత్ ప్యాడ్స్ వాడడం చాలా హెల్తీ. అంతే తర్వాత ఇలా తీసుకొని, ఇలాంటి బటన్స్ తీసుకొని, ఒక సూత్ దారం తీసుకోండి. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు హోల్‌లా ఉంటది కదా! అది ఫస్ట్ పైన పెట్టుకొని, దాన్ని హ్యాండ్ వర్క్ చేసుకోవాలి. అలాగే దీనికి రివర్స్‌లో వేరొకటి పెట్టేసుకొని, సేమ్ యాజ్ యూజువల్‌గానే స్టిచ్ వేసేసుకోండి. కొంచెం గట్టిగా ఒక 4, 5 కుట్లు వేయండి. ఎంతో ఈజీగా మనమే వేసేసుకోవచ్చండి ఇంట్లోనే. ఒకసారి వీడియో చూసి ట్రై చేసి నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడడం వల్ల చాలా క్యాన్సర్స్ వస్తున్నాయి. అంతే రెడీ, రెడీ అయిపోయింది. హెల్తీగా క్లాత్ ప్యాడ్. అలా క్లిప్ రివర్స్‌లో పెట్టేసుకోవడమే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కామెంట్.